నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం వయోవృద్ధుల సంరక్షణ న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రెండవ సీనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి సిహెచ్ ఆశాలత గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ఏం చెప్తుంది? ఈ చట్టం తేవడానికి ముఖ్యమైన ఉద్దేశం మనకు పిల్లల నుండి వాళ్ళ బాధ్యత ఏదైతే ఉంటుందో తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళు చూసుకోవాలి. వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో వయప్రయాసాలకు గురయ్యి పిల్లల్ని పెంచి చదివించి పెద్దవాళ్ళని చేసి వన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక తల్లిదండ్రులని వాళ్ళ ఉద్యోగం నిమిత్తమో లేకపోతే వాళ్ళకి టైం కుదరకో లేదంటే కావాలనో వాళ్ళతో పాటు జాయింట్ ఫ్యామిలీగా ఉంచుకోకుండా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే క్రమంలో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల నుంచి పోషణ పొందే హక్కు, గౌరవమైన జీవితం చివరి వయసులో ఉంచే హక్కు, వృద్ధులకు వారికి ఉన్న ఆస్తులకి రక్షణ కల్పించే హక్కు ఉంటుంది. ఈ చట్టం తేవటం వల్ల ఉచితంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే తల్లిదండ్రులు కానీ వయోవృద్ధులు కానీ 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కానీ ఈ చట్టంలో పిటిషన్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ముందు అంటే ఆర్డీఓ గారు అధికారిగా ఉంటారు, ఆయన ముందు పిటిషన్ పెట్టుకోవడానికి అర్హులు. దీనికి ఖర్చు అవ్వదు, సమయం కూడా పట్టదు. చట్టం ప్రకారంగా త్వరితగతిన దీన్ని డిస్పోజ్ చేసేది ఉంది. ఒకసారి ఏం చెప్తారంటే తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, అమ్మ మన కుటుంబ ఆస్తి ఉంది కదా, దీన్ని మీరు మాకు రాసిస్తే దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది, దీన్ని బ్యాంకులో లోన్ పెట్టుకుంటే నేను ఇంకో పని చేయగలుగుతాను, ఆ విధంగా మన కుటుంబ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆ పిల్లల ఆస్తి రాయించుకుని ఆ తర్వాత కొన్నాళ్ళు చూసి తర్వాత నిర్లక్ష్యానికి గురి చేసినట్లయితే మాత్రం రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మళ్ళీ ఆ తల్లిదండ్రులకి ఏదైతే డాక్యుమెంట్ రాస్తారో అది క్యాన్సిల్ చేసి వారికి తిరిగి ఇచ్చే ఇది కూడా ఉంది. ఈ చట్టం వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. దీనికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి. జిల్లాలో అయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటారు, మండలాల్లో అయితే మండల న్యాయ సేవాధికార సంస్థ అంటారు. అందులో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేవి పెట్టాం. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంటుంది. ఆ క్లినిక్ యొక్క ముఖ్యం పని ప్యానల్ లాయర్స్ని అపాయింట్ చేస్తాం. అంటే ఈ న్యాయ సేవాధికార సంస్థ ఒక లాయర్ గారిని ఒక పారాలీగల్ వాలంటీర్ని ఆ క్లినిక్లో కూర్చోబెడతారు. ఆ ఊర్లో ఉన్న వృద్ధ వయసు వారు కానీ అమ్మా నాన్నలు కానీ ఎవరన్నా పిల్లల చేత నిర్లక్ష్యానికి గురి చేయబడితే వీరిని అప్రోచ్ అయితే అంటే వీరి దగ్గరకు వస్తే వీళ్ళు ఆర్డీఓ ఆఫీస్లో ఫ్రీగా ఒక పిటిషన్ రాపిచ్చి దఖలు వీళ్ళ తరపున చేపించి ఆ పిల్లల్ని నోటీసులు ఇచ్చి ఆ ఆర్డీఓ ట్రిబ్యునల్కి పిలిపించి ముందుగా కౌన్సిలర్ గారి ముందు కూర్చోబెట్టి రాజీ కుదిరితే రాజీ చేసి ఇంటికి పంపిస్తారు. రాజీ కుదరని క్రమంలో ఆర్డీఓ గారు కేసుని నంబర్ చేసి దాన్ని ట్రయల్ ప్రొసీజర్ అంటారు, కొంచెం సాక్ష్యాలు తీసుకుని ఆయన నిజంగానే వీళ్ళు తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అంటే మాత్రం మెయింటెనెన్స్ ఇస్తారు. మెయింటెనెన్స్ ప్రతి నెల మీరు మీ తల్లిదండ్రులు పోషించడానికి ఈ డబ్బులు మీరు కట్టాలి అని ఆర్డర్ ఇస్తారు. అలాంటి విశేషాధికారాలు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ చట్టంలో. ఒక కాల్ తీసుకుందాం అండి. పన్నెం జిల్లా నుంచి ప్రసాద్ గారు. హలో. హలో, నమస్తే అండి ప్రసాద్ గారు, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మేము వయోవృద్ధులు అమ్మా. మీ వయసు ఎంతండి? మాది 73 సంవత్సరాలు. నాది నా భార్య అయితే 69 అండి. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఈ చట్టం గురించి తెలిసి నేను ఆర్డీఓ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెడితే ఆయనకి చెప్తే మాకు ఇలా ఉందండి చట్టము, మాకు ఇది అయితే మా గిఫ్ట్ డీడీ రాయించుకున్నాడు మా ఆస్తిని, మాకు ఆ గిఫ్ట్ డీడీ ఇప్పించండి అని అన్నా. ఎవరికి రాశారు మీరు గిఫ్ట్ డీడ్ అండి? మా బాబు నాకు తెలియకంట మా బాబు మా ఆవిడ చేత రాయించుకుని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. నా సాక్ష్యం గానీ నా సంతకం గానీ ఏటీ లేదు. ఓకే. అయితే ఈ విధంగా చెప్తే కలెక్టర్ గారు ఏంటన్నారంటే ఆ గిఫ్ట్ డీడ్ తాలూకు ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, మీకు మెయింటెనెన్స్ చెప్తామని అన్నారు. మెయింటెనెన్స్ 10,000 చెప్తామన్నారు.
ఓకే 10,000 మాకే చాలండి ఈ రోజు మందులు ఇవన్నీ షాప్ ఇప్పించగలిగితే దానికి అద్దె ఇచ్చుకుంటే మాకు 20,000 25,000 అద్దె వస్తుందండి. దాంతో మేము సరిపోతాము అని అన్నా. అది అవ్వదు 10,000 చెప్తానంటే ఈలోగా మా బాబు మళ్ళీ మా బంధువులతో అందరితో ఫోర్స్ చేసి మీకు అది ఇచ్చేస్తాను రాజీ చేయించాడు. రాజీ అయిపోయామండి. రాజీ అయిపోయిన తర్వాత మరి ఆదరణ తక్కువ ఆదరణ లేదు. మరి అయితే మేము మళ్ళీ ఏం చెయ్యాలనేది ఇప్పుడు మీరిద్దరే ఉంటున్నారండి? ఉంటున్నామమ్మా. ఓకే. ఇప్పుడు మీ భార్య గారు ఆస్తి గిఫ్ట్ డీడ్ చేయించుకున్నారన్నారు కదా, ఆవిడకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆవిడకి నేను కలిసి ఉన్నప్పుడు నేను ఆవిడ పేర్లు కొనుక్కున్నాను. ఓకే. ఆవిడ ఏమైనా జాబ్ చేశారా? ఆవిడ ఏట్లేదండి, ఆవిడ వ్యాపారం వట్లు ఉండేది మాకు. వట్లలో మేము ఇద్దరు కష్టపడి అది కొనుక్కున్నాం. ఓకే. జడ్జి గారు ఎక్కువ మంది చేసేది ఇదేనండి. పిల్లలు అడిగిన వెంటనే వాళ్ళ ఆస్తులు రాసిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటది. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లల మీద ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటాయి తల్లిదండ్రులకి ఎక్కువ. పిల్లలకి బాధ్యత ఉండాలి లెక్క ప్రకారం. మెయిన్ గా ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఈ స్ట్రింజెంట్ గా చూడొద్దు. తల్లిదండ్రులు ఫేవర్ గా ఉన్న చట్టం కాబట్టి తల్లిదండ్రులకి రాయాలి. మీరు చెప్పినట్టు టైం పడుతుంది అనేది మాత్రం తప్పు. ఆర్డీఓ గారు నోటీసులు పంపించాలి, మీ అబ్బాయికి పిలిపించాలి. మరి మీరు అక్కడ అది మీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైతే ఆస్తి ఉందో వీళ్ళు ఇచ్చే పోషణ మాకు సరిపోవట్లేదని చెప్పండి. మీ సమస్య అది, పోషణ సరిపోవట్లేదు, ఇద్దరం ఉన్నాము, ఈ రోజుల్లో 10,000 మాకు సరిపోదు కాబట్టి మా ఆస్తి మాకు వెనకిప్పిస్తే దానికి వచ్చే రెంట్ లో ఏవో మేము తింటాం అంటున్నారు కాబట్టి అదే రాసేస్తే అది కూడా మీరు ఆ పిటిషన్ లో పెడితే పిలిపించి మీ ఆస్తిని మీకు వెనక్కి రాసే హక్కు, అంటే మీరు రాసిన గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేసే హక్కు ఆర్డీఓ గారికి ఉంది. ఇంకా బతిమాలుకోటాలు, రాజీ చేయటాలు అంటే అక్కడతోనే అయిపోతున్నాయి. మీకు ఒకసారి మీరు నమ్మారు, వెళ్ళారు ఇంటికి, మళ్ళీ వాళ్ళు పోషణ ఇవ్వట్లేదు కాబట్టి మీ ఆస్తి మీరు వెనక్కి తీసుకోవడమే కరెక్ట్. ఆర్డీఓ గారికే మళ్ళీ అర్జీ చేసుకోండి. మీ అర్జీలో మీకు రాసుకోవటాలు అవన్నీ కావాలంటే మీ ఏరియాలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థకి వెళ్ళి రాయించుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి విజయ్ కుమార్ గారు. హలో విజయ్ కుమార్ గారు, నమస్తే అండి, చెప్పండి. హలో విజయ్ కుమార్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని మేడం. ఓకే. నాకు 77లో మ్యారేజ్ అయింది, 1977. తర్వాత 86లో వరకు నాకు ఇద్దరు కుమారులు జన్మించారు మేడం. ఓకే. అయినాక నా భార్య చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇంతవరకు జారలేదు. ఆ పిల్లలను నేనే పోషించుకున్నా, చేసుకున్నా. మగ పిల్లలు ఇద్దరిని చదువు సంఖ్యలు చెప్పించుకున్నామండి. తర్వాత రెండో భార్యను చేసుకున్నా 87లో. ఓకే. చేసుకున్న తర్వాత ఈ భార్యకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇప్పుడు సమస్య ఏంటండి? మేడం సమస్య ఏంటంటే నా స్వాతంత్రంగా ఏదైతే ఉందో వాళ్ళందరికీ బాగా చేసిన, చదివించిన, చదువు సంఖ్యలని, ఉద్యోగాలని సెటిల్డ్ అందరూ. ఓకే. నా స్వాతంత్రం ఏదైతే ఉందో అందరికి గిఫ్ట్ చేసిన మేడం. వాళ్ళతోటి పాటుగా మేము ఒక భాగం తీసుకున్నాం. వాళ్ళ ముగ్గురు బాబులకు భాగాలు, వాళ్ళతో పాటుగా మేము ఒక భాగం తీసుకున్నాం ఆస్తిలో. ఓకే. అదే విధంగా నాకు వచ్చింది ఏదైతున్నదో నా భార్యకు చేసిన రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్. అవి చేసిన విషయాలను బిల్లు ద్వారా నేను చెప్పుకోవచ్చా, డాక్యుమెంట్ ద్వారా? ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, మీరు స్వాజితంగా ఏదైతే సంపాదించిన ఆస్తులు ఉన్నాయో మీరు ఇష్టపూర్తిగా ఎవరెవరికైతే ఎంతెంత వాటా ఇవ్వాలనో అది క్లియర్గా మీరు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారండి. చేసిన తర్వాత మీరు వీలునామా ప్రత్యేకంగా రాసే అవసరం లేదు. వీలునామా ఏంటంటే మన తదనంతరం మనకున్న ఆస్తికి సంబంధించిన హక్కులు వేరే ఎవరికి చెందాలని చేసేది వీలునామా. మన తదనంతరం మనం బ్రతుకున్నప్పుడే అమల్లోకి వచ్చేదేమో గిఫ్ట్ డీడ్. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు గిఫ్ట్ డీడ్ చేశారు. మీరు స్వార్జితంగా సంపాదించింది అది ఎవరెవరికి ఏ భాగం ఏ వాటాలో వాళ్ళు అనుభవించాలి, వాళ్లకు
అనుభవ హక్కులు అనేది మీరు క్లియర్గా ఎగ్జిక్యూట్ చేశారు రిజిస్టర్డ్ ద్వారా. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఎలాంటి వీలునామా రాసే అవసరం లేదు. మరో కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి మసూదన్ రావు గారు. హలో మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది 2003లో మా పెదనాన్న గారు రైల్వేలో చేస్తూ చనిపోయారండి. ఓకే. ఆయనకి 2 కుమారులు. ఒక ఇతనేమో మిలిటరీలో చేస్తా ఉన్నాడు ఇప్పుడు చనిపోయడానికి. వాళ్ళ రెండో అబ్బాయికి ఈయన ఉద్యోగం వచ్చిందండి. ఓకే. ఆ ఉద్యోగం తీసుకునేప్పుడు మా తల్లిగారి సంరక్షణ అని నేనే చూసుకుంటా అని చెప్పి సంతకం పెట్టి తీసుకున్నారు. సో ఇప్పుడు ఆవిడకి ఒక లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో ఆవిడ మంచం మీద ఉన్నారు. అంటే కొంచెం ఏం మాట్లాడలేకపోవడం కానీ ఏం చేయలేదు, ఆ పనులు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే చిన్న అబ్బాయి ఉద్యోగం తీసుకున్నాడో అతను పూర్తిగా సంరక్షణ వదిలేసి ఆవిడ ఆస్తి, అంటే ఇప్పుడు మా ఆస్తి ఉమ్మడిగా ఉందండి. మా నాన్నగారి పేరు మీద, మా పెదనాన్న గారి పేరు మీద, అందరి మీద ఉమ్మడిగా ఉంది. అది నాకు పంచి ఇవ్వాలని చెప్పి కోర్టు కేసు వెళ్తున్నాడు ఆవిడ మీద. ఆవిడ నాకు పంచి ఇవ్వట్లేదని చెప్పి. సో ఇప్పుడు మేము ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు ఆవిడకి బాధ్యతలు తీసుకోవడానికి? ఓకే జడ్జి గారు. సార్, ఇందులో ఆస్తి కోసం వెళ్ళిన పార్టిషన్ దావా కోర్టులో సెపరేట్ గా జరుగుద్ది. ఆవిడ పోషణ నిర్లక్ష్యం చేస్తున్న ఇద్దరు కొడుకులు కాబట్టి ఇద్దరి మీద ఈవిడ పిటిషన్ పెట్టుకోవాలి. ఆవిడ సొంతగా పెట్టుకోకపోతే ఎన్జిఓస్ హెల్ప్ తో పెట్టుకోవచ్చు. ఆర్డీఓ గారు ఇద్దరు కొడుకుల్ని పిలిపిస్తారు. కూర్చోబెట్టి అడిగిన క్రమంలో పెద్ద కొడుకు ఏమంటాడంటే, చిన్న ఆయన ఉద్యోగం తీసుకున్నారు కాబట్టి ఆయన చూస్తానని ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనే చూడాలంటారు. చూస్తున్నారు కాబట్టి ఏదైతే చూసే వాళ్ళ దగ్గర ఆవిడ నుంచి ఈ జాబ్ ఇచ్చిన ఆయన ద్వారా భరణం తీసుకుంటే మంచిది. ఆయన చూడాల్సిన కంపల్సరీ చూడాలి. ఆయన భరణం ఆర్డీఓ గారు రాసిన ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఆర్డీఓ గారు ఆయన శాలరీలోంచి కూడా ఈవిడ నెల ఆవిడకి రావాల్సిన భరణాన్ని ఇప్పించే అధికారం ఉంది. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు మా తాతగారు ఆస్తి మన వాళ్ళకి రావాలి, మా అమ్మగారు నాకు ఇవ్వట్లేదని చెప్పి ఆవిడ బెడ్ మీద ఉన్నా కానీ ఆమె అంత హ్యూమానిటీ లేకుండా మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు మేడం. ఈ రోజు ఆస్తుల గురించి కాదండి, వయోవృద్ధుల మాట్లాడుకుంటున్నాం. ఓకే జడ్జి గారు, ఇలా చాలా కేసెస్ లో మనం చూస్తూ ఉంటాము. ఆస్తులు రాయించేసుకోవడమో లేకపోతే రాయించుకున్నప్పుడు మీ సంరక్షణ అంతా మేమే చూసుకుంటాం అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకోవడం, తర్వాత చేయకపోవడం, ఇదంతా చేస్తుంటారు. దీనికి సంబంధించిన శిక్షలు ఏమైనా ఉంటాయంటారా ఇలా చేస్తే గనక? ఆస్తి రాపించుకుంటే ముఖ్యంగా మనకు డాక్యుమెంట్ కనపడుతుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయటం ఒకటి. పోషించాల్సి ఉండి పోషించని క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జాబ్ ఇచ్చారు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే పోషించాల్సిందే. ఆర్డీఓ గారు ఆర్డర్ ని మొబిలైజ్ చేయాల్సిందే. మొబిలైజ్ చేయని క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే తీసుకెళ్లి వేరే ఊర్లో వదిలిపెట్టేస్తారు చివరి వయసులో, వృద్ధుల్ని గాని తల్లిదండ్రులు గాని. అలాంటి సందర్భంలో చట్టంలో 3 నెలల జైలు శిక్ష ఉంది ఆ పిల్లల మీద. ఎవరైతే తెలియకుండా తీసుకెళ్లి అలా వదిలేసారో అబాండన్మెంట్ అంటారు. ఆ చట్టం ద్వారా ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. ఇన్ కేసు ఈ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కట్టకపోతే కూడా లెవియింగ్ ఫైన్స్ అని కలెక్టర్ గారు మన దగ్గర నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా అయితే వసూలు చేస్తారో ఆ విధంగా వెనక్కి వసూలు చేసే అధికారాలు కూడా ఉన్నాయి. అందరూ కట్టే పరిస్థితిలో ఉండకపోవచ్చు, అందరూ ఎంప్లాయీస్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత వాళ్ళ కంపల్సరీ పాటించాల్సిందే. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు గుంటూరు నుంచి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదు, మా పెదనాన్న గారికి ఒక అబ్బాయి మేడం, ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మదర్, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, వాళ్ళ మదర్ కొంచెం భయపెట్టి గందరగోళం చేసి వాళ్ళ క్యాస్ట్ లో మ్యారేజ్ చేశారు మేడం. మళ్ళీ వాళ్ళ మదర్ చేశారు. అది అంటే ఫస్ట్ మ్యారేజ్ అక్కడ విడాకులు తీసుకున్నాకనే రెండో మ్యారేజ్ చేశారా? లేదు మేడం, అది ముస్లిం కమ్యూనిటీ అమ్మాయి. సో అక్కడ అమ్మాయి అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు చేసుకునే అమ్మాయిని కూడా వాళ్ళు ఒప్పించారు మ్యారేజ్ అయిందని. ఓకే. అది ఆమె కూడా ఒప్పుకొని ఓకే అని చెప్పి ఒప్పుకొని చేసుకున్నారు మేడం. వాళ్ళ మదర్ కొంచెం ఇబ్బంది పెట్టి చేయించుకున్నారు మా చిన్నమ్మ గారు. ఇప్పుడు సమస్య ఎవరిదండి? వాళ్ళ అమ్మగారిదా? మేడం గారు, ఆమె చనిపోయింది, మా పెద్దమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆస్తి మొత్తం ఆ రెండో భార్య ఎవరైతే ఉందో ఆయన భార్య పేరుతో, అంటే రెండో కోడల పేరుతో రాసి చేశాడు.
ఎవరు రాసిచ్చారండి? మా పెదనాన్న గిఫ్ట్ డీడ్ కింద. ఓకే. జీవితకాలం నేనున్న రోజులు ఆమెను చూసుకునేటట్టు ఆయన కొడుకుని ఏ ఇబ్బంది పెట్టకుండా గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు మేడం. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి గిఫ్ట్ డీడ్ రాయించుకునింది, తీసుకొని వెళ్ళిపోయింది రాయించుకున్న వారానికి. ఓకే. వెళ్ళిపోయి ఇప్పుడు ఈయన పోషణ చూడడం గానీ ఏమీ లేదు మేడం, ఈయన ఒక్కడైపోయాడు. ప్లస్ రెండోది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి మీద అతని భర్త మీద భరణము వృత్తి కేసేసింది. ఓకే. ఇప్పుడు ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు ఈ వాళ్ళ తండ్రి గారి విషయంలో ఏం చేయొచ్చు అంటారు? ఓకే, ఏంటండి ఇప్పుడు రెండో భార్య వేసిందా ఈ అబ్బాయికి? ఎవరైతే ఉన్నారో మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం చేసుకున్న భార్య. అవునండి. ఆయన ఆస్తులు మొత్తం ఏమో కోడలి పేరు మీద రాసేశారు, చూసుకుంటుంది అన్న భరోసాతో. ఆమె పేరు మీదే గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు, ఆ భార్య పేరు మీదే. ఒకటి క్లియర్ చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయనకు 2 పెళ్లిలేనే కొడుక్కి? ఫస్ట్ మ్యారేజ్ అయినా ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడు సార్. అవును, రెండో భార్యను మళ్ళీ చేసుకున్నాడు. రెండో భార్య వాళ్ళ మదర్ ఇబ్బంది పెట్టి, నువ్వు మా కులంలో చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి పెళ్లి కాదని చెప్పి భయపెట్టి గందరగోళం చేసి చనిపోతాను. ఇప్పుడు రెండో భార్యకు చేసిండ మొత్తం గిఫ్ట్? రెండో భార్యకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే అవును, మొదటి భార్యతో విడాకులు అయిపోయినాయా? లేదు సార్, అది ముస్లిం దాని ప్రకారం మొదటి భార్య కమ్యూనిటీ ఇంటర్ క్యాస్ట్. సరే, ఇప్పుడు దీంట్లో ఎవరైతే గిఫ్ట్ చేశారో వినండి, ఎవరైతే గిఫ్ట్ చేశారో ఆయన స్వార్జితాన్ని గిఫ్ట్ చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకటి ఆయన స్వార్జితాన్ని. అయితే ఇప్పుడే ఇంతకుముందు మన జడ్జి గారు చెప్పినట్టుగా గిఫ్ట్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యం చేసి ఇంటి బాధ్యతలు లేకపోతే కుటుంబ బాధ్యతలు మొత్తం వదిలిపెట్టి నిర్లక్ష్యం చేసి పోయిన సందర్భంలో ఆర్డీఓ ట్రిబ్యునల్ పవర్స్ ఉన్నాయి ఆర్డీఓ గారికి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు. ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకొని మా ఇంటి మనిషి అనుకొని మేము ఇంత ఆస్తులు మొత్తం ఆ పేరు మీద చేసిన తర్వాత చేసిన వెంటనే స్వప్రయోజనమో స్వార్థాలోచనో చేసినాక 1 వీక్లోనే ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నా ఆస్తిని నేను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాను చెప్పేసి ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకోమని చెప్పండి. చాలా సత్వరంగా అవుతుంది, కాలయాపన ఉండదు, ఖర్చు ఉండదు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆల్రెడీ మేము ఆర్డీఓ గారి దగ్గర ఆ పెదనాన్నని తీసుకుని పోయి కంప్లైంట్ ఇచ్చాం సార్, లెటర్ పెట్టాం. ఓకే, ప్రాసెస్ జరుగుతుందండి తప్పకుండా. ఎంక్వైరీకి పంపిస్తా అన్నారు, ఎంక్వైరీ కూడా వచ్చారు సార్. ఓకే, ఫర్దర్ గా ముందుకెళ్ళలేదు సార్. లేదు మీరు, ఎందుకంటే ఆర్డీఓ గారు అనేది చాలా అవైలబుల్గా ఉండే ఆఫీస్ అండి పబ్లిక్ సెక్టర్లో. ఎక్కడో మనం హైకోర్టు లేకపోతే పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళాలంటే దూరంగా ఉంటాయి, కానీ ఆర్డీఓ గారు అనేది మన దగ్గరలో ఉండే టౌన్కో విలేజ్కో దగ్గర ఉండే ఆఫీసులు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈవెన్ సాటర్డే కూడా తప్పకుండా పని సమయాలు ఉంటాయి వాళ్ళకి. మీరు వ్యక్తిగతంగా వెళ్ళేటప్పుడు ఆ పెద్ద ఆయన కూడా తీసుకెళ్ళండి. నాకు ప్రాణాపాయ స్థితి ఉంది, అది కూడా చెప్పండి. ఈ ఆస్తిని నేను రికవర్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి, రీకాల్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నాకు ప్రాణాపాయ స్థితి ఉంది, నాకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది, దీన్ని సత్వరమే దీన్ని పరిష్కరించని చెప్పేసి మీరు ఇంటరీమ్గా కూడా అప్లికేషన్ పెట్టొచ్చు. మొదటి పెట్టిన దరఖాస్తుకి ఇంకొక అప్లికేషన్ రాతపూర్వకంగా రాసి చేసుకోండి. ఇంకోటి కార్యక్రమం ద్వారా చూస్తున్న వాళ్ళకి చెప్పండి. అవును, ఇప్పుడు నడుస్తుంది కదా, ఎంక్వైరీలో ఉంది కదా, ఆర్ఐ గారు వస్తున్నారన్నారు కదా, ఆర్డీ వారికి చెప్తే ఇది సత్వరంగా త్వరితగతిన అయిపోతుంది. డేట్లు కూడా నెలలు పడవండి. వారంలో 2 డేట్లు ఇచ్చే అవకాశం ఉంది, వీలైతే 3 డేట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి అతనికి రద్దు చేసి, ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసి తనకి ఎగ్జిక్యూట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమం అండి ఇక్కడ కండిషనల్ మ్యారేజ్ అంటే రెండో పెళ్లి జరిగేటప్పుడు ఈ ఆస్తి రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి ఉన్న కండిషన్ అట్లా ఏం లేదు కదా? ఆల్రెడీ షీ హాస్ వన్ మ్యారీడ్ మేడం విత్ డైవర్స్. ఓకే, పెళ్లి చేసుకున్నాం ఈ అబ్బాయికి. ఎలాంటి కండిషన్స్ ఉన్నా అలాంటి కండిషన్స్ పెళ్లి సమయాల్లో చెల్లవు. మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకుని మళ్ళీ 2 పెళ్లి అబ్బాయిని చేసుకునింది. ఓకే, సో తనకి అలవాటు అంటారు, మనకు తెలీదు, తనకి అక్కడ అలవాటు అంటారు, ఇలా డైవర్స్ తీసుకుంటారు, ఆస్తులు రాయించుకోవడం అలా అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు మేడం, బయట అంటున్నారులేండి జరుగుతున్నాయని. ఆర్ఐ గారు వచ్చి వెరిఫై చేసుకుని అన్ని రాసుకొని పోయి చుట్టుపక్కల విచారించుకొని 6 months అయిపోయింది మేడం. ఇప్పుడు ఆయన చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒకవేళ చూసినా, ఈ అబ్బాయి చూసినా కూడా మా తమ్ముడు ఇప్పుడు సమస్య ఏంటంటే నెల్లూరు వాళ్ళు ఇప్పుడు కోర్టులో తిరుగుతున్నారు, వృత్తి భరణం కింద తిరుగుతున్నాడు డబ్బులు పెట్టుకొని. ఇప్పుడు అదొక సమస్య అవుతుంది. ఇక్కడ దీని ప్రకారం పోతుంది, ఇక్కడ డబ్బులు కడుతున్నాడు. ఓకే, ఇక్కడ గిఫ్ట్ చేశారు కాబట్టి రీకాల్ అవుతుంది. అతని భార్య కాబట్టి కోర్టు మెయింటెనెన్స్ అనేది కోర్టు పరిధిలో ఉంది. ఎవిడెన్స్ మీద నిర్లక్ష్యం తప్పకుండా కాల్ బ్యాక్ అవుతుంది, రీకాల్ అవుతుంది ప్రాపర్టీ. ఇంకోటి కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ కి 14567 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది.
అది మార్నింగ్ డాన్ టు డస్క్ అంటే మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 14567 అండి. 14567 14567 ఎట్లయితే హెల్ప్ లైన్ పోలీస్కి 100 ఎట్లయితుందో అట్లా సీనియర్ సిటిజన్స్ కూడా ఒక హెల్ప్ లైన్ ఉంది 14567. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఏమైనా అసిస్టెంట్స్ ఉంటే కూడా వాళ్ళ నుంచి ఒక మనిషి వచ్చేసి ఏదైనా లీగల్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఎనీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ అక్కడ నుంచి ఒక పర్సన్ వచ్చి అసిస్టెంట్స్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా అవైలబుల్గా ఉంది. మరో కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి హైమాత్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. వచ్చి మాకు 2 పిల్లలు మేడం. హలో, వినిపిస్తోందమ్మా, చెప్పండి. మాకు 2 పిల్లలు మేడం. ఓకే. వాళ్ళ దగ్గర ఉంటాము, మేము దగ్గర ఉంటాము. మేము సంస్కృతి మాకే సరిపోతుంది. మీకు ఎంత వయసు అమ్మా? మాకు 63, ఆయనకు 73 మేడం. ఓకే. మేము సంపాదించి మాకే సరిపోతుంది. వాళ్ళు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. ఒకే ఊర్లో ఉంటారా ఇద్దరు? లేదు మేడం, వాళ్ళు పక్క ఊర్లో ఉంటారు, మేము ఒక ఊర్లో ఉంటాము. మేమేం వాళ్ళకి ఏం ప్రాపర్టీ ఏం రాసివ్వలేదు, ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. ఇచ్చినారంటే చూసే మనస్తత్వాలుగా మాకు అనిపించలేదు. అంటే మార్పు వచ్చింది బాగా. నేను సంపాదించే మాకే సరిపోతుంది కాబట్టి నిదానంగా ఇస్తాం, కానీ ఇప్పట్లో ఇవ్వలేము అని చెప్తున్నాము. దానికి అప్పుడప్పుడు డాక్టర్ మమ్మల్ని ఇబ్బంది చూపిస్తారు. మాకు ఏదైనా హెల్త్ బాగా పోయినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు, వచ్చి చూసుకోవట్లేదు మిమ్మల్ని. ఎప్పుడో అవసరానికి రాదు, ఎప్పుడో వచ్చి చూసుకుంటారు. కానీ అదే వచ్చినప్పుడు ఈ మాదిరి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా డబ్బుల విషయం మాట్లాడుకుంటారు. అది మాకు కష్టంగా ఉన్నది మేడం. ఓకే జడ్జి గారు. ఈ చట్టం ప్రకారం పిల్లలకి పోషణ బాధ్యత తీసుకోవాలి, మీ ఆరోగ్య బాగోగులు చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఫిజికల్గా సరిపోదు, మీకు మానసికంగా కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉండేటట్టుగా చూడటం వాళ్ళ బాధ్యత. అందుకనే చట్టం యొక్క పేరులోనే ఉంది సంక్షేమం అని. వెల్ఫేర్, పెద్దవాళ్ళ సంక్షేమాన్ని పిల్లలు చూసుకోవాలి. మీ విషయంలో మీరు చాలా గట్టిగా ఉండటం మీరు చేసిన మంచి పని. మీ ఆస్తులు మీరు బతికుండగా వాళ్ళకి రాయకుండా ఉండటం. ఎందుకంటే ముందుగానే మీరు తెలుసుకున్నారు వాళ్ళు ఈ రోజు రాశాక రేపు పొద్దున మిమ్మల్ని అసలు పట్టించుకోరని. మీరు సంపాదించుకున్న ఆస్తి అయినా మీ పెద్దవాళ్ళ నుంచి మీకు వచ్చిన ఆస్తి అయినా మీరు జీవితకాలంలో మీరు దాన్ని అనుభవించాక తర్వాత పిల్లలకి వెళ్ళటం అనేది మంచి పని, సహజంగా జరగాల్సిన పని. వాటి మీద పూర్తి హక్కులు మీకే ఉంటాయి. మీ పిల్లలు వచ్చి ఏదైనా దౌర్జన్యం చేసినా, కొంచెం మిమ్మల్ని చిన్న చూపుగా మాట్లాడినా, ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది మీ ఊరు ఉన్న ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారే అధికారి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఆ దరఖాస్తు పెట్టుకుంటే మీ పిల్లల్ని పిలిపించి ఇన్ కేసు మేము కేసుల దాకా పోవండి మాకు ఇష్టం లేదు అన్నా సరే ఒకసారి పిలిపించి రాజీ క్రమంలో వాళ్ళని కొంచెం వార్న్ చేస్తారు. మీకు చూడాల్సిన బాధ్యత ఉంది, మిమ్మల్ని వాళ్ళు అది కూడా అడగట్లేదు, మీరు వెళ్ళి ఆస్తి గురించి అడగొద్దు అని వార్న్ చేస్తారు. ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లలకి అలాంటి వార్నింగ్ వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. ప్లస్ మీకున్న ఆస్తిని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇన్ కేసు వాళ్ళు ఆ విధంగా భయపడి ఎవరికన్నా రాస్తారే కాబట్టి మీరు ధైర్యంగా ఉంటారు అనేది ఫస్ట్ పాయింట్. పిల్లల్ని మిమ్మల్ని పోషించడం అనేది వాళ్ళ బాధ్యత. మీకు ఆ రెండు జరగట్లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఆర్డీఓ గారి దగ్గరికి పిలిపించండి పిల్లల్ని. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయరు, కౌన్సిలర్స్ ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తారు. మీరు ఓపెన్గా మీకు జరిగేది చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. వాళ్ళకి లేదు కేసు ఇందులో, ఎందుకంటే మీ ఆస్తిని వాళ్ళు రాసిమ్మంటున్నారు మీరు బతికుండంగా, మీ ఖర్చులు ఇంకా అవ్వక ముందే. కాబట్టి కొంచెం ఏమంటారు అడ్మానిష్ చేస్తారు, అంటే గదురుతారు అలా చేయొద్దు అని. అది మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గుర్తు చేస్తారు ఆ ఆఫీస్లో. మరో కాల్ తీసుకుందాం అండి. హనుమకొండ నుంచి సాంబయ్య గారు. హలో సాంబయ్య గారు, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు చంద్రగురుల సాంబయ్య, నేను హనుమకొండ నుంచి మాట్లాడుతున్నా. వయసు 64 సంవత్సరాలు. సార్ నేను ఈపీఎఫ్ పెన్షన్ సార్ మాకు 3600 వస్తుంది. 3 కొడుకులు సార్. ఓకే. పెద్ద కొడుకు 30 సంవత్సరాలు, పెళ్లి చేసిన భార్య,
ఒక పాప ఉంది. ఇప్పుడు మనవరాలు. సమస్య ఏంటండి? ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య సార్, నా సమస్య వచ్చేసి నా బాబు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు, నన్ను కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, చాలా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. 30 సంవత్సరాలు ఉన్నాయి, అయినా కూడా నన్ను దగ్గర తీసుకెళ్ళడం లేదు. రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్, రాత్రిపూట వచ్చి టీకలు పెడుతున్నాడు సార్. నేను ఆర్డీ వారికి కూడా దరఖాస్తు చేశాను. ఏ రీజన్ తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి? సార్ అది చాలా బయట అప్పులు చేసి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఆ మానసిక వేదనను నా మీద దిద్దుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఆర్డీఓ గారికి కూడా దరఖాస్తు చేశాను. ఆర్డీఓ గారు కూడా మంచి స్పందించారు సార్ నాకు. మీ పేరు మీద ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అండి? నా పేరు మీద ఆడుతున్నాను సార్, నాకు ఇల్లు సొంత ఇల్లు ఉంది సార్. నాకు అవన్నీ ఇవ్వమని అడుగుతున్నాడా మిమ్మల్ని? ఇవ్వమని అడుగుతున్నారు సార్. ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా కావాలని చెప్పని చెప్తున్నారు సార్. అంటే పెద్ద భార్య కొడుకుతారైనా 3 సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. నేను ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకి 2 కొడుకులు సార్. ఓకే. ఆ 2 కొడుకులు బ్యాంకులలో పనిచేస్తున్నారు. ఈయన అప్పటి నుంచి నా మీద కక్ష ఉంచుకొని వాళ్ళకు నువ్వే ఉద్యోగం ఇచ్చినావు, నాకు ఉద్యోగం ఇప్పించలేదని చెప్పని కక్షతోటి నా ఇంట పడుతున్నాను సార్. నేను మిగతా టీచర్ గా, ఒక రైస్ బిజినెస్ గా, ఒక బ్యాంకులో ఎంప్లాయీ కూడా అవన్నీ నా లెవెల్ లో నేను చేసినాను. అయినా కూడా సంతృప్తి చెందకుండా వయసు వచ్చి ఏ పని చేయకుండా నా మీదనే నా వెంటనే పడుకుంటూ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, ఏమండి మీరు మీ కొడుకు కలిసి ఉంటారా, విడిగా ఉంటున్నారా, వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారా? విడివిడిగా ఉంటున్నాం మేడం. 2nd ఫ్లోర్ లో ఉంటాడు, పెంట్ హౌస్ లో. మేము కింద ఉంటాం. 2 ఫ్యామిలీస్ కిరాయి ఉంటారు. వాళ్ళని కూడా రాత్రి పూట వచ్చి ఈకలు వేస్తూ బెదిరిస్తున్నారు మేడం. ఓకే, ఆల్రెడీ మీరు ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు పెట్టారు. ఆర్డీఓ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీ పర్సనల్గా పీస్ఫుల్ లైఫ్లో న్యూసెన్స్ లేకుండా ఉండేటట్టు కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వమని అడగండి. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఒక దరఖాస్తు పెట్టండి. ఎందుకంటే ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళని కూడా ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ తీసుకుంటారు. ఆర్డీఓ వాళ్ళు పోలీస్ వాళ్ళకు కూడా ఒక అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒకసారి పర్సనల్గా వెళ్ళో, లేకపోతే ప్రెమిసెస్కి వెళ్ళి, లేకపోతే ఒకసారి పిలిపించినప్పుడైనా అడ్వాన్స్ చేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కానీ మీ పెద్ద అబ్బాయికి ఒక వార్నింగ్ లేకపోయి, ఈ ప్రెమిసెస్లో అది ఆస్తి మీదే కదా, ఈ ప్రెమిసెస్ ఇంకొకసారి అతను పర్సనల్ లైఫ్లో న్యూసెన్స్ కింద చేసినట్టయితే ఈ ప్రెమిసెస్ నుంచి కూడా బయటకి నెట్టి వేయడం కూడా జరుగుతుందని చెప్పే అవకాశం కూడా ఉంది. అదే ఖచ్చితంగా వాళ్ళు నా ప్రెమిసెస్ నుంచి బయటికి నెట్టేస్తారు, జాగ్రత్త లేకపోతే అని కూడా అతన్ని గట్టిగా చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. మీరు అట్లాంటి ఇంకా లేదు అతను మారట్లేదంటే ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోండి, పోలీస్ ఎయిడ్ తీసుకొని అతన్ని ఆ ప్రెమిసెస్ నుంచి కూడా బయటికి పంపించడానికి అవకాశం ఉంది. ఒక చిన్నది సార్, నా ఆటో దరఖాస్తు పెట్టినా దరఖాస్తు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంపించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యం ఉన్నది. ఈ రోజు కాకినాడ ఇంటర్వ్యూ రమ్మని హాజరు రమ్మంటే చెప్పారు సార్. ఓకే అండి, కలెక్టర్ గారి దగ్గర ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పండి, సార్ అతను మారకపోతే నా ఇంట్లోంచి నా ప్రాంగణం నుంచి బయటికి పంపించేటట్టు కూడా మీరు ఉత్తర్వులు జారీ చేయండి అని మీరు స్ట్రిక్ట్గా అడగండి. అతనితో రాతపూర్వకంగా తీసుకొని ఉంచుతేనేమో ఉంచుకోండి, ఎందుకంటే మీరు రక్త సంబంధాలు ఉన్నాయి కాబట్టి. లేదు అతను నేను రాతపూర్వకంగా ఇచ్చినా ఇట్లాగా ప్రవర్తిస్తానంటే మీరు 1-2 వాయిదాల్లోనే అతను ప్రెమిసెస్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ప్రెమిసెస్ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. చట్టాలున్నాయి, ఉపయోగించుకోండి. ఓకే జడ్జి గారు, అలానే ఈ చట్టం ద్వారా సంతానం నుంచి తల్లిదండ్రులు భరణం పొందే వీలుందా? భరణం లాగా వాళ్ళు సంపాదించుకోలేని అప్పుడు, వాళ్ళకి సంపాదన లేదు, పెన్షన్ ఆస్తులు లేవు అన్నప్పుడు కంపల్సరీ పిల్లలకి ఆ సంపాదన ఉన్నప్పుడు భరణం పొందొచ్చు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ పిటిషన్ వేసి పిల్లల్ని పోషించమని అడగాలి. పిల్లలు ఇన్ కేసు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు అంటే వాళ్ళ పనిలో అటెండ్ కాగలరు అన్న సందర్భంలో భరణం ఇప్పించే అవకాశం, భరణం ఇస్తారు. దాన్ని మెయింటెనెన్స్ అంటారు. ఆర్డీఓ గారికి అధికారాలు ఉన్నాయి. అలాగే ఒక కొడుకు కూతురు ఉన్నప్పుడు ఇద్దరికి సమాన బాధ్యత ఉంటుందా అండి? సమాన బాధ్యత ఉంటుంది. ఆడపిల్లలు మగపిల్లలు సరిసమాన ఆస్తి హక్కులు ఏ విధంగా ఉన్నాయో సరిసమానంగా తల్లిదండ్రులను పోషించే బాధ్యతలు కూడా కలిగి ఉన్నారు. కొడుకే చూడాలి అంటానికి లేదు. తల్లిదండ్రులు ఇన్ కేసు ప్రాపర్టీని రాసేటప్పుడు ఒక కండిషన్ పెట్టుకుంటున్నారు, నా కొడుకు చూస్తానన్నాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మేము గిఫ్ట్గా రాస్తున్నాము అని ఒక క్లాస్ పెట్టుకుని మరీ గిఫ్ట్ డీడ్ రాసిన సందర్భంలో అది చూడలేదు, నెగ్లెక్ట్ చేశారు అన్నప్పుడు ఆర్డీఓ గారి దగ్గర పిటిషన్ వేస్తే ఏ విధంగా క్యాన్సిల్ చేస్తున్నారో రీసెంట్ గా ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ లో చెప్పారు. ఎక్స్ప్రెస్ క్లాజ్ ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది, ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేస్తారు. కానీ
క్లాజ్ లేకపోయినా సరే గిఫ్ట్ డీడ్ తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు రాసిచ్చారంటే డ్యూ టు లవ్ అండ్ అఫెక్షన్, ట్రస్ట్ బేస్ అయింది, అంటే నమ్మకం. వాళ్ళు మమ్మల్ని ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వరకు చూస్తారు, మా చివరి వరకు చూస్తారన్న నమ్మకంతో రాశారు. అది ఇంప్లాయిడ్గా కండిషన్ కనపడుతుంది. ఆ గిఫ్ట్ రాయడానికి ఇంప్లాయిడ్గా కనపడుతుంది, వాళ్ళు నన్ను చూస్తారనే నమ్మకంతో రాస్తున్నాం. కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి డాక్యుమెంట్లో కనపడకపోయినా సరే ఆర్డీఓ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసి ఎవరిదైతే ప్రాపర్టీనో వాళ్ళకి వెనక్కి ఇప్పించే బాధ్యత ఉంది అని ఊర్మిళా దీక్షిత్ కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు రీసెంట్గా చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం వయోవృద్ధుల సంరక్షణ, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.